అక్కడ ఖచ్చితంగా నిలబడే ఉండాలి వాళ్ళ పొజిషన్. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈ గ్లిమ్సెస్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మేము కార్తీక వనభోజనాల్లో చేసిన రచ్చ అయితే మామూలుగా లేదు. మా అల్లరైతే మాత్రం అంత ఇంత కాదు. సో మీరు కూడా అయితే కంప్లీట్గా ఈ వీడియో మొత్తాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఈ వీడియోలో అయితే మేము ఎక్కడికి వెళ్ళాము అండ్ ఎలా ఎంజాయ్ చేసాము అండ్ అక్కడ ఏమేమి యాక్టివిటీస్ కండక్ట్ చేసుకున్నాం అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. ఈ వీడియో చూస్తున్నంతసేపు మేమే కాదు, మాతో పాటు మీరు కూడా అయితే కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే మార్నింగే ఇంటి దగ్గర నుంచి అయితే ఫ్రెండ్స్ వాళ్ళ కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ మా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ అయితే కనుక 16 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ మా కాలనీ మెంబర్స్ అందరం కలిసి అయితే మేము కార్తీక వనభోజనాలకు అయితే వెళ్తూ ఉంటాము. సో ఈ ఇయర్ కూడా మేమైతే మాత్రం సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్న కొడకంచి గ్రామానికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఒక మ్యాంగో ఫామ్కి వెళ్తున్నాం. అండ్ అలానే ఆ మ్యాంగో ఫామ్కి నియర్ బై అయితే చాలా ఫేమస్ టెంపుల్స్ ఒక 2 ఉన్నాయంట. సో ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పనైతే ఇక్కడ నియర్ బై ఉన్న టెంపుల్ కూడా అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ వచ్చేసరికి ఆదినారాయణ స్వామి టెంపుల్. సో బయట నుంచి చూస్తే మనకైతే వ్యూ మొత్తం ఇలా ఉంటుంది. చూస్తే చాలా ఓల్డ్ టెంపుల్గా అయితే అనిపిస్తుంది కదా, బట్ లోపలికి వెళ్తే మనకు అసలు అక్కడ కొలను ఉంది. అండ్ అలానే ఒక గుట్ట మీద స్వామివారు ఉన్నట్టుగా ఉంది. అండ్ చాలా చుట్టుపక్కలంతా కూడా చాలా అంటే చాలా ప్లేస్ ఉంది. అండ్ అక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది. అండ్ పక్కనే నియర్ బై చెరువు కూడా అయితే ఉంది. అండ్ ఈ టెంపుల్ అయితే మేము ఇది విజిట్ చేయడం ఫస్ట్ టైం. సో మాకైతే మాత్రం చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. టెంపుల్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ అలానే ఈ టెంపుల్ గురించి మేము అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుంటే వాళ్ళైతే ఈ టెంపుల్ అయితే అది ఇప్పట్లో ఉన్న టెంపుల్ కాదండి, ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్. ఇది ఆల్మోస్ట్ కట్టి 1000 years అవుతుందని అయితే చెప్తున్నారు. అండ్ అలానే ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ ఘనంగా బ్రహ్మోత్సవాలు అయితే బాగా జరుగుతాయంట. సో మేము ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి అండ్ అలానే స్వామివారిని అయితే దర్శించుకొని ఒక 5 to 10 minutes కూర్చున్న తర్వాత మ్యాంగో ఫామ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మ్యాంగో ఫామ్ జస్ట్ 1 kilometer మాత్రమే ఉంటుంది. సో టెంపుల్కి నియర్ బైనే ఉంటుంది. సో వెంటనే మేము మ్యాంగో ఫామ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్కి అయితే మాత్రం ఒక పెద్ద స్టోరీనే ఉంది. అండ్ అలానే ఒక స్పెషల్ కూడా ఉంది ఈ టెంపుల్కి. సో ఈ టెంపుల్ రిలేటెడ్ అయితే నేను ఇంకొక వీడియో చేస్తాను కంప్లీట్ డీటెయిల్స్తో. మ్యాంగో ఫామ్‌కి వెళ్తుంటే దారిలో అన్ని చింత చెట్లు అండ్ అలానే చింతకాయలు అయితే కనిపించాయి. అండ్ అలానే వెళ్తూ ఉంటే గనక చాలా మేకలు, గొర్రెలు అన్నీ అయితే కనిపించాయి. సో మొత్తం ఎన్విరాన్మెంట్ కూడా మనకొక విలేజ్ స్టైల్ ఎన్విరాన్మెంట్‌లా అయితే అనిపించింది. సో బిజీ లైఫ్ స్టైల్స్‌కి మనకి అలాగా ఈ సిటీ లైఫ్ నుంచి ఒక సమ్ రిఫ్రెష్‌మెంట్ అయితే అనిపించింది అక్కడికి వెళ్ళగానే అండ్ అవన్నీ చూస్తూ ఉంటే. సో ఇలా మ్యాంగో ఫామ్‌కి అయితే వచ్చేసాము. అండ్ మనకంటే ముందే చాలా మంది అయితే వచ్చేసారు. సో ఇలా అయితే ఉంది మ్యాంగో ఫామ్ మొత్తం కూడా. సో ఇప్పుడు సీజన్ అయితే అయిపోయింది కాబట్టి కాయలైతే ఏం లేవు. సో మేమైతే ఇలా అందరం అయితే ఇలా కూర్చున్నాము. సో మేమైతే ఒక కుక్‌ని అయితే పెట్టేసుకున్నాము. సో మార్నింగ్ టిఫిన్స్‌కి అండ్ అలానే ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి అండ్ ఈవినింగ్ స్నాక్స్ కోసం. సో మార్నింగ్ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. సో అందరూ వెళ్లి టిఫిన్ చేసేసొచ్చి ఇలా అయితే కూర్చున్నారు. అండ్ ఫోటో దిగే వాళ్ళు ఫోటో దిగడం అండ్ అలానే కబుర్లు చెప్పుకునే వాళ్ళు కబుర్లు చెప్పుకోవడం ఇలా అయితే స్టార్ట్ అయిపోయింది మా ఈవెంట్. సో కాసేపు అయితే రిలాక్స్ అయిన తర్వాత వెంటనే యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్ అయితే అని అనుకున్నాము. సో అందుకని చెప్పి మేమైతే 2 టీమ్స్‌గా అయితే డివైడ్ అయిపోయాము. సో లెఫ్ట్ సైడ్ కొంతమంది అండ్ రైట్ సైడ్ కొంతమంది. అండ్ ఇప్పుడైతే మా టగ్ ఆఫ్ వార్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీరే చూసేసేయండి. ఫస్ట్ అటెంప్ట్‌లో అయితే అపోజిట్ టీమ్ వాళ్ళే అయితే విన్ అయ్యారు. సో మేమైతే మాత్రం చాలా ట్రై చేసాము. బట్ అవ్వలేదు. అండ్ రోప్ అయితే చాలా హార్డ్‌గా ఉంది. సరే అని చెప్పని ఫైనల్‌లో అయితే వాళ్ళే విన్ అయిపోయారు. అండ్ తర్వాత వచ్చేసరికి మేము చూడండి ఈసారి సెకండ్ టైమ్ అయితే విన్ అయ్యి చూపిస్తామని చెప్పని పెద్ద గట్టిగా అయితే ఛాలెంజ్ చేసేసాము. ఎలా అయినా సరే విన్ అయిపోవాలని. అండ్ చాలా ట్రై చేసాం. బట్ సెకండ్ అటెంప్ట్ కూడా అయితే మాత్రం వాళ్ళే విన్ అయ్యారు. థర్డ్ అటెంప్ట్ కూడా అయితే మేము పెట్టేసుకున్నాం. బట్ ఈసారి అయితే ప్లేసెస్ షిఫ్ట్ అయ్యాము. మేము రైట్ సైడ్‌కి షిఫ్ట్ అయ్యాం. వాళ్ళు లెఫ్ట్ సైడ్‌కి షిఫ్ట్ అయ్యారు. బట్ లక్కీగా మేమైతే ఈసారి గెలిచేసాం. ఒక్కసారి గెలవగానే ఆ గెలిచిన కాన్ఫిడెన్స్‌తో మేమైతే ఇంకో ఛాలెంజ్ విసిరాము. ఇంకో అటెంప్ట్ పెట్టుకుందాం. ఫైనల్ అటెంప్ట్. ఇందులో మిమ్మల్ని ఈక్వల్ చేస్తాం చూడండి అని. సో అలా అయితే ఇంకో అటెంప్ట్ పెట్టేసుకున్నాం. బట్ ఫైనల్లీ అయితే మేమైతే విన్ అవ్వలేదు. వాళ్ళే విన్ అయ్యారు. సో ఫైనల్లీ దే ఆర్ ద విన్నర్స్. వాళ్ళైతే గెలిచింది మేమే అని చెప్పని అంటూ ఉంటే, మేము మాత్రం దగ్గరుండి గెలిపించింది మేమే అంటూ కాసేపయితే అలా అందరం నవ్వుకున్నాం. ఇంత క్రేజీ గ్యాంగ్ అంతా ఒక దగ్గర కలిసాక రీల్స్ చేయకుండా ఉంటామా? సో మేమైతే కొన్ని రీల్స్ గ్రూప్‌గా చేసేద్దాం కదా అని చెప్పని డిసైడ్ అయిపోయి ఇలా అయితే ప్రాక్టీస్ చేస్తున్నాం.
ఇలా కొన్ని గ్రూప్ రీల్స్ అయితే తీసేసుకున్న తర్వాత మేము ఇంకో గేమ్ ఆడుకుందాం కదా అని చెప్పని అయితే డిసైడ్ అయ్యాం. అదొచ్చేసరికి ఏంటి అంటే దంషలాట్స్. అండ్ ఈ గేమ్ అయితే అందరికీ తెలిసిందే. సో దీనికోసం అయితే మేము 2 టీమ్స్‌గా అయితే డివైడ్ అయిపోయాము. అండ్ వాళ్ళ టీం నుంచి ఒక మెంబర్ వచ్చినప్పుడు మేము ఒక మూవీ నేమ్ చెప్తాం. అది వాళ్ళు యాక్ట్ చేసి గెస్ చేసేలా చేయాలి. ఎవరైతే కరెక్ట్‌గా గెస్ చేస్తారో ఆ టీంలో మెంబర్స్ వాళ్ళకి ఆ టీం మొత్తానికి అయితే ఒక పాయింట్ అయితే వస్తుంది. ఇలా వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎవరైతే మూవీ నేమ్ ఇచ్చామో వాళ్ళైతే గనుక యాక్ట్ చేస్తున్న వాళ్ళ టీంని అయితే డిస్టర్బ్ కూడా చేయొచ్చు. సో ఏంటంటే కరెక్ట్‌గా గెస్ చేయకుండా పక్క నుంచి అయితే డిస్టర్బ్ చేయొచ్చు. ఈ గేమ్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. సో మీరు కూడా అయితే కొన్ని గ్లింప్సెస్ అయితే చూసేసేయండి. చెట్టు కింద కాదు, ఆకాశం పైన. మామిడి తోట, మామిడి తోట, కాయ, అక్కడ అమ్మాయి, ఇక్కడ అమ్మాయి, చెట్టు 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 కొడుతుంది కొడుతుంది కొడుతుంది. చుట్టాలు వస్తున్నారు, పెళ్లికి వస్తున్నారు. చుట్టాలు చుట్టాలు కాయలు తీసుకొని ఇంటికి వస్తున్నారు. కాదబ్బా, బంధువులు ఫ్రూట్స్ పాండురా అన్నప్పుడు వేరే మల్లన్న, కొమరల్లి మల్లన్న. ఏ కాదు, మ్యాథమెటిక్స్ చెప్తున్నారు అక్కడ. 1 2 3. ఫస్ట్ లెటర్ వీరేనా? వీర్ విక్రమార్కుడా? వీర చక్రం, అహర చక్రం. చిరుత. బాయ్ బాయ్, టాటా. మా ఇంటికి రండి, ఇది తర్వాత అంటుంది. దంషలర్స్ అయిపోగానే మేమైతే అంత్యాక్షరి పెట్టుకున్నాం. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా యాక్టివ్గా అయితే సాంగ్స్ పాడగలుగుతారు కదా అని చెప్పని. సో ఇప్పుడైతే మేము ఇలా అంత్యాక్షరి అయితే ఇలా ఆడుకున్నాం. చూసేయండి మీరు కూడా. డమ్ డమ్ బోల్. సో మార్నింగ్ ఈ యాక్టివిటీస్తో అసలు టైమే తెలియలేదు. సో అలా అయితే లంచ్ టైం అయిపోయింది. ఆల్మోస్ట్ 2:30 అయింది. బట్ మాకు ఎవరికి ఆకలి అని అయితే గుర్తే లేదు. అంతగా ఎంజాయ్ చేస్తున్నాం. సో అన్న వాళ్ళు వచ్చి లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది, వచ్చి లంచ్ చేయండి అని అంటే, సో మేమైతే ఇప్పుడు లంచ్కి అయితే ఇలా వెళ్తున్నాం. మ్యాంగో ఫామ్ అయితే చాలా పెద్దది అండ్ ప్లేస్ అంతా కూడా అయితే చాలా బాగుంది. అండ్ చుట్టూ చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా మ్యాంగో ట్రీస్ అండ్ వచ్చేసరికి మొత్తం పెద్ద ప్లేస్లో అయితే ఉంది. సో ల్యాండ్ అయితే చాలా పెద్దది. సో మొత్తం అయితే ఇలా మొత్తం అన్ని మ్యాంగో ట్రీస్ ఉంటాయి. అండ్ అలానే తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా,
పిల్లలైతే కొన్ని గేమ్స్ ఆడుకుంటున్నారు అండ్ లంచ్కి వెళ్ళే వాళ్ళు లంచ్కి వెళ్తున్నారు. సో మేమైతే ఇప్పుడు ఇలా లంచ్కి వెళ్ళిపోతున్నాం. అండ్ దారిలో లంచ్కి వెళ్తూ ఉంటే మనకైతే అక్కడ పొలాల్లోనే కొన్ని ఏవైతే కాకరకాయ పాదు అవని అంటారు కదా, ఆ పాదులు అన్నీ అయితే వేసి ఉన్నాయి. కాకరకాయలు కూడా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, చెట్టుకైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో వెళ్ళేటప్పుడు అయితే కొన్ని కొనుక్కొని తీసుకెళ్దాం కదా అని చెప్పని అయితే డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే అక్కడ అడిగితే అమ్ముతారంట. సో సరే అమ్ముతారు కదా, సో ఎలా అయితేనే ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పి తీసుకెళ్దాం అని చెప్పని అయితే అందరం అనుకున్నాం. ఇది వచ్చేసరికి అయితే లంచ్ ఏరియా. సో మేమందరం ఇలా లంచ్ అయితే చేసేసాము అండ్ అక్కడే కాసేపు అయితే కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. సో అందరు లంచ్ అయిపోయిన తర్వాత, సో వన్స్ అందరిది అయిపోయిన తర్వాత మేమైతే బ్యాక్ టు అగైన్ ఇందాక ఏ ప్లేస్లో అయితే ఉన్నామో ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఇలా 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 వచ్చేయాలి. లెఫ్ట్ లెఫ్ట్. కొంచెం ఇంకొంచెం ముందుకెళ్ళి, ఫాస్ట్గా వెళ్ళి, ఫాస్ట్గా వెళ్ళు. అంత తోసినా కూడా దొరకలేదు. స్నాక్స్ కూడా చేశాక ఇంకొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నాం. అండ్ దెన్ తర్వాత అయితే ఆల్మోస్ట్ మేము 6:30 వరకు అయితే అక్కడ స్పెండ్ చేసాం. అండ్ ఇది వింటర్ సీజన్ కాబట్టి మనకైతే ఎర్లీగా చీకటి పడుతుంది కాబట్టి 6:30కి మేము బ్యాక్ టు హోమ్స్ అయితే రిటర్న్ అయిపోతున్నాం. అండ్ ఈవెన్ మేము ఇంటికి వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ 7:30 అయితే అయిపోయింది. అండ్ ఇదండి మా కార్తీక వనభోజనాల్లో మేము చేసిన అల్లరి. మీకు ఎలా అనిపించింది? మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అండ్ అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.